అబ్బాయి నాకు మంచి పిల్లని చూసి పెళ్లి చేసేయచ్చు కదా. పెళ్ళి అనగానే బ్రేక్ వేసేస్తావే. ఆ టైంలో డాక్టర్ ఉండరే. హాయ్, హలో, హౌ ఆర్ యు? ఐ లవ్ యూ. ఇతని పేరు కన్నా, డాక్టర్ని కలవాలి. డాక్టర్ లతాదేవి అపాయింట్మెంట్ అడిగింది. వీళ్ళే. గుడ్ మార్నింగ్ సార్. కరుణాకర్. డాక్టర్ లతాదేవి మిమ్మల్ని అటెండ్ చేస్తారు. అక్కడ వెయిట్ చేయండి సార్. లతాదేవా? ఎరా అబ్బాయి, పేరు వింటుంటే పాత పీసులా అనిపిస్తోంది. రామవయ్య. ఏంటా సౌండ్? ఎక్స్క్యూజ్ మీ సార్, బాడీలో ఏదైనా ప్రాబ్లమా? టెల్ సార్, ఎనీ వీసింగ్ ప్రాబ్లం? ఏమీ లేదు. ప్రాబ్లమ్ని షేర్ చేసుకోండి సార్. నాకు కొంచెం కోపం వస్తుంది. ఈ బాడీలోంచి ఊపిరి రావడమే గొప్ప విషయం, ఇందులో కోపం వస్తుందట. శాంత స్వరూపులాగా ఉన్నారు. జోకులపై చెప్పండి సార్. నేను మనిషినేనయ్యా, నేను మనిషినే. నాకు కోపం రాకూడదా? లేదు సార్, మీ బాడీ కండిషన్కి ఇలా కోపపడకూడదు. అంటే నీ బాడీ బాగుంది, నా బాడీ తప్పిందంటావు. అంటే నువ్వు బాగుంటావు, నేను పోతాను. నువ్వు చెప్పొచ్చింది అదే కదా. కాదు సార్, పసిబిడ్డలా ఉన్నారు, ఇలా కోపపడడం మంచిది కాదని. నేను పసిబిడ్డనా? నేను పసిబిడ్డనా? ఈ పసిబిడ్డ పచ్చిగా మాట్లాడుతాడు, వింటావా? వద్దు సార్. బూతుల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయా అబ్బాయి? ఉన్న అరగంట సేపే వీళ్ళ దొబ్బుడు తట్టుకోలేకపోతున్నావే, మరి 6 వారాలు ఇక్కడ ఎలా ఉంటావు అబ్బాయి? 6 వారాలు ఇక్కడే ఉంటాడు. నువ్వు వెళ్ళి 6 వారాలకి కావాల్సిన ఫార్మ్స్ తీసుకురా. మొత్తం అన్నిటి మీద సంతకం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఏముంటున్నావు అబ్బాయి? 6 వారాలు లీవ్. సూపర్ అబ్బాయి. ఏవిడే డాక్టర్ లతాదేవి, పాత పీస్ అన్నానే. డాక్టర్, వీడి పేరు కర్ణ. వీడికి బాగా కోపం వస్తూ ఉంటుంది, ఏంటో చెక్ చేయండి. చెవిటిదా? డాక్టర్, వీడి పేరు కర్ణ, వీడికి బాగా కోపం వస్తూ ఉంటుంది, ఏంటో చెక్ చేయండి. ఇప్పుడు చూడు మావయ్య ఏం చేస్తాడు. డాక్టర్, ఏంటో చెక్ చేయండి. నాకు చాలా పని ఉంది. అబ్బాయి, ఈవిడ క్లీనర్ అబ్బాయి, డాక్టర్ కాదు. రా పోదాం. అమ్మమ్మని చూసి డాక్టర్ అమ్మని పొరపాటు పడ్డానే. అరే మేడం, డాక్టర్ వచ్చాక రండి అంటే మాట వినడం లేదు. మీరే అడగండి మేడం. అబ్బాయి, డాక్టర్ పేరు వినగానే పాత గ్రామ్ ఫోన్ లా ఉంటుంది అనుకున్నాను. ఇన్స్టాగ్రామ్ లో ఉంది అబ్బాయి. ఇట్స్ జనరల్ ఒపీనియన్ అబ్బాయి. ఇన్స్టాగ్రామ్ వచ్చింది అబ్బాయి. ఇక్కడ ఎవరండి కరుణాకర్? నా పక్కన కూర్చున్నాడే 6 అడుగుల అందగాడు, వీడే కర్ణ. హలో కర్ణ, మీ గురించి వచ్చిన రిపోర్ట్ తెలుసా మీకు? వాడి గురించి రిపోర్ట్స్ మాత్రమే వస్తాయి. జనరల్ గా మీకు కోపం ఎక్కువగా వస్తుంటుంది. వీడికి కోపం మాత్రమే వస్తుంది. సార్ కొంచెం. ఎస్ లత, మీకు నర్వస్ ప్రాబ్లం ఉందనుకుంటా. ఆ మ్యాటర్ మీకెలా తెలుసు? అది మీ నోరు దగ్గర డాన్స్ ఆడుతుంటే నన్ను మంచి డాక్టర్ని రికమెండ్ చేయమంటారా? అబ్బాయి, ఇట్స్ ఎ గ్రేట్ ఇన్సల్ట్ టు మీ. నేను వినలే. థ్యాంక్ యూ. అయితే నువ్వే డీల్ చేసుకుంటావా? ఐ కాల్ యూ లేటర్. లత, నీ సంగతి చెప్తా. చెప్పండి కర్ణ, మీకెందుకంత కోపం వస్తుంది? అన్యాయాన్ని చూసి కోప్పడేవాడే మనిషి. చూసి చూడనట్టు పట్టించుకోకుండా ఊరుకుంటారే, వాళ్ళందరూ కోమా పేషెంట్లు. మీరు నేను కోమా పేషెంట్లా ఉండాలని ఆశపడుతున్నారు. నేను మనిషిలా ఉండాలని ఆశపడుతున్నాను. అన్యాయాన్ని చూసి కోప్పడ్డం తప్పు కాదు, కానీ వాడిని కొట్టడమే తప్పు. ఏది తప్పు ఏది కరెక్ట్ అని మీరు నాకు అడ్వైస్ చేయాల్సిన అవసరం లేదు. నేను కాదు, మీ సీనియర్ ఆఫీసర్స్ చెప్తే మీరు ఇక్కడికి వచ్చారు. సీనియర్ ఆఫీసర్స్ చెప్పాలి, చెప్పి తీరాలి. ఎందుకంటే అదొక ఫార్మాలిటీ. నేను ఇక్కడికి రావాలి, వచ్చి తీరాలి. ఎందుకంటే అది ఓ ఫార్మాలిటీ. ఈ 6 వారాలకి కావాల్సిన ఫార్మ్స్ ఇది ఒక ఫార్మాలిటీ. మీరు సంతకం పెట్టి ఇచ్చారంటే అన్ని ఫార్మాలిటీస్ అయిపోతాయి, నేను వెళ్ళిపోతాను. దేనికైనా ఒక ఫార్మాలిటీ ఉంది కర్ణ. మీ మెంటల్ హెల్త్ ని పూర్తిగా అనలైజ్ చేయకుండా నేను సంతకం పెట్టను. నేను మెంటలా? నేను పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? మెంటల్ అని నేను అనలేదు, మీరే అంటున్నారు. హే, నీ వయసుకి అసలు నీకేం తెలుసు అనుకుంటున్నావు? అసలు నీకు ఏ అనుభవం ఉంది? 4 బుక్స్ చదివి బట్టి పడితే నీకంతా తెలుసు అనుకుంటున్నావా? జీవితంలో ఎంత కష్టపడ్డానో తెలుసా? నాకు ఎంత అనుభవం ఉందో చెప్పనా? నువ్వు నన్ను అనలైజ్ చేయాలంటే మళ్ళీ పుట్టాలి. మరీ అదగా సంతకం పెట్టు. మీరు మంచి ట్రైనర్, అందువల్ల మంచి సోల్జర్స్ ని ప్రిపేర్ చేశారు. మంచి హ్యూమన్, అందువల్లే చుట్టూ జరిగే తప్పులకి వెంటనే రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు కూడా నేను మీ మీద బాగా కోపంగా ఉన్నాను, కానీ ఏదైనా తప్పుగా రియాక్ట్ అయ్యానా? ఇది మీ గ్రౌండ్ కాదు, మీరు చెప్పినట్టు నేను వినడానికి. ఒక 6 వీక్స్ కాలేజ్కి వెళ్తున్నాం అనుకుని జాలీగా ఇక్కడికి రండి.
తప్పకుండా సంతకం పెడతాను. కానీ ఎప్పుడు నాతో 1 hour కోప్పడకుండా మాట్లాడతారో అప్పుడే అటెండెన్స్ వేస్తాను. అంతవరకు మీరు వచ్చి వెళ్ళాల్సిందే. అండ్ 1 more thing, ఇది మీకే. కోపం వచ్చినప్పుడల్లా ఈ స్ట్రెస్ బాల్ని ప్రెస్ చేయండి, 1 to 10 కౌంట్ చేయండి, కోపం తగ్గుతుంది. సీ యు ఇన్ మై నెక్స్ట్ సెషన్.